మరో టీడీపీ నేత సోషల్ మీడియాకు చిక్కాడు. మొత్తానికి టీడీపీలో ఘనాపార్టీలు చాలామంది ఉన్నట్లుగా ఉన్నారు. ఒకరేమో బీకాంలో ఫిజిక్స్ అంటారు. స్వయంగా అధినేతే ఒలింపిక్స్ నోబెల్ అంటారు. ఆయన తనయుడైతే సరే తన మేధస్సునంతా జనాల ముందు బయట పెట్టేసుకున్నాడు. ఇప్పటికే ఈ పరంపరలో మరో వ్యక్తి చేరాడు. ఈసారి ఏకంగా మంత్రిగారే బుక్ అయ్యారు. ఈసారి వంతు మంత్రి జవహర్ది. పేరు చాలా గొప్పగానే ఉంది, కానీ మాట తీరే మరీ దారుణంగా ఉంది. ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో జవహర్ మాట్లాడుతూ బీర్ హెల్తీ డ్రింక్ అని వాదించేశారు. నేషనల్ హైవేల సమీపంలో బార్లను, బార్ అండ్ రెస్టారెంట్లను, డాబాల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. రోడ్డు పక్కనే మద్యం దుకాణాలు ఉండడం వల్ల తాగి రోడ్డెక్కడం ఎక్కువ అవుతోందని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని సుప్రీం ఈ తీర్పునిచ్చింది. అయితే దీన్ని అమలులో పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రోడ్ల పక్కన మద్యం దుకాణాలనే లేపేస్తే తాగేవాళ్లు తక్కువైపోతారు, ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది అని బాబు ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కోర్టు తీర్పు నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. ఈ క్రమంలో మంత్రి హోదాలోని జవహర్ మాట్లాడుతూ బీర్ను ప్రమోట్ చేయడం తప్పేముంది అని ప్రశ్నించారు. పైపెచ్చు బీర్ చాలా హెల్దీ డ్రింక్ అని మంత్రిగారు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు. మరి మద్యపానం అనారోగ్యకరమని బీర్ మీదే అచ్చేసి ఉంటారు. బీర్ పక్కా ఆల్కహాలిక్ డ్రింక్ అని ఎవరికి తెలియంది. కానీ చంద్రబాబు క్యాబినెట్లోని మంత్రిగారు మాత్రం బీర్ చాలా హెల్దీ డ్రింక్ అని వాదిస్తున్నారు. ఇంకేముంది, సోషల్ మీడియా బాబుగారి మంత్రిగారిని ఉతికి ఆరేస్తోంది.